హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు క్యూసీ ల్యాబ్లో pH మీటర్ క్యాలిబ్రేషన్ అనేది చూపిస్తాను. ఫస్ట్ పవర్ బటన్ ఆన్ చేసుకుంటాం. ఇక్కడ MVలో ఉంటుంది, దాన్ని pHలో కన్వర్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత బఫర్ సొల్యూషన్స్ తీసుకోవాలి. ఇది 7 బఫర్ సొల్యూషన్. ఈ 7 బఫర్ సొల్యూషన్ని pH ప్రోబ్తో డిప్ చేయాలి. ఇది pH ప్రోబ్. నీట్గా వాష్ చేసుకొని నీట్గా వైప్ చేసుకొని బఫర్ సొల్యూషన్లో పెట్టాలి. అది 7 కాబట్టి 7 చూపిస్తుంది. సేమ్ అలానే మనం 4 కూడా చూసుకోవాలి. 4ను కూడా చూసుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ 7 కంటే తక్కువగానే ఎక్కువగానే చూపిస్తుంది. ఇప్పుడు చూడండి 7.02 అంటే 02 అంటే 05 దాకా అలబుల్ వాల్యూ, అది నో ప్రాబ్లం. ఒక్కోసారి 7.1 అలా చూపించినప్పుడు ఏంటంటే మనం దాన్ని క్యాలిబ్రేషన్ చేసుకోవాలి. యాసమ్ ఉంది కదా, ఈ యాసమ్ని ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా రిపేర్ అంటే కొంచెం అలా అలా తగ్గుతుంది. ఓకేనా? ఇప్పుడు 7. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా వైప్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 4 సొల్యూషన్లో డిప్ చేయాలి. బఫర్ సొల్యూషన్ ఏమవుతుందంటే మీకు చూడండి 3.998 అంటే 3.1 అంటే 3.99 అంటే 3 అప్రాక్సిమేట్లీ 4 ఉంది. దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్ 4 తీసుకురావాలంటే ఇక్కడ స్లోప్ అని ఉంది కదా, దాన్ని క్యాలిబ్రేషన్ చేసుకోవాలి. దాన్ని క్యాలిబ్రేషన్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా కొంచెం అట్లా అడ్జస్ట్మెంట్ చేస్తామంటే 4 పక్కన 0.1 0.5 దాకా నో ప్రాబ్లం. 4 పక్కన 1 వచ్చిందంటే 4.1 అప్పుడు ఏం చేస్తామంటే మనం తగ్గించుకోవాలి. అంటే 4.01 కానీ 02 కానీ మనం ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 4 మనకి ఓకే అయింది. ఓకే, 4 ఓకే. ఫైనల్గా ఇప్పుడు మనం 7 ఎలా వస్తుంది, 7 pHని ఒకసారి అంటే మనం చేసిన క్యాలిబ్రేషన్ కరెక్టా కాదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. డిప్ చేస్తాం.
కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఏదైతే చెక్ చేయాలనుకుంటున్నామో వాటర్ అయితే ఉంది లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఏదైనా చెక్ చేసుకోవచ్చు. వాటర్ శాంపిల్స్, నెక్స్ట్ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, ఏదైనా మనం pH దాంట్లో ఉన్న ఎంత pH ఉందనేది మనం చెక్ చేసుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ కానీ, పాండ్ వాటర్ కానీ, లేకపోతే దాని చెరువుల వాటర్ కానీ ఏదైనా సరే మనం దాని pHని చెక్ చేసుకోవాలంటే ఇంకా క్యాలిబ్రేషన్ అయిపోయింది. ఇంకా మనం చెక్ చేసుకున్నాం ఒకసారి. సేమ్ నీట్గా వాష్ చేసుకొని వైప్ చేసుకొని వాటర్ శాంపిల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే శాంపిల్తో చెక్ చేస్తున్నామో ఆ వాటర్తో క్లీన్ చేసుకొని ఫైనల్గా ఆ వాటర్ని డిప్ చేయాలి. డిప్ చేస్తే ఇందులో మనకి ఎంత pH ఉందనేది మనకి క్లారిటీగా pH మీటర్ మనకు చూపిస్తుంది. ఓకేనా? ల్యాబ్లో pH మీటర్ క్యాలిబ్రేషన్. ఓకేనా?